టార్గెట్ అవుతున్నాడు కాబట్టి దాన్ని అరికట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వం పెద్దలందరూ కూడా చేయాలనేది నా ఉద్దేశం. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక హాఫ్ మినిట్. ఇప్పుడు రావణ్ అనే అతను విషయం దగ్గరకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతను జైలుకి వెళ్ళడం జరగలేదు సార్. ఇక్కడ దైవ దూషణ అంటే హిందుత్వం మీద అతను చేసిన దూషణ గురించి ప్లస్ నక్సలిజం గురించి సంబంధించి సెక్షన్ల మీద అతను వెళ్ళాడనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు మర్చిపోవద్దు. ఆ మర్చిపోకుండా వాళ్ళ రోజున చట్టాలను కూడా అవహేళన చేసినట్టుగా మాట్లాడద్దు. ఎందుకంటే స్కూల్లో రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడికి సీత ఏమవుతురా అంటే వీళ్ళ తీరు కూడా అట్లాగే ఉంది సార్. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నీ అబ్బా జాగీర్ అన్నారు, ఆ రోజు చెప్పు చూపించారు, నా కొడకల్లారు అన్నారు, కానీ దీనికి సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి పూర్తి వివరాలు ఎప్పుడూ మాట్లాడలేరు సార్. దీని గురించి ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చిందే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు అంత ఉద్వేగంగా మాట్లాడారంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ టార్గెట్ చేస్తుంది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఆ ఉద్దేశంతోనే. ఇది వైఎస్ఆర్సీపీ తెలుసుకొని మాట్లాడితే చాలా అర్థపర్థాలు ఉంటాయి. అంతేగాని ఇవాళ మీరు మాట్లాడి ప్రతిష్టానుసారంగా ప్రవర్తిస్తాను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తానంటే రేపొద్దున భారీ మూల్యం కూడా చెల్లించుకోవాలి. ఇదే రావణ్ లాంటి వ్యక్తికి కూడా సపోర్ట్ చేశారంటే అదే ఉపాయ యాక్ట్ అనేది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పేసి మీరు మర్చిపోతుందని చెప్పేసి మేము చెప్తున్నాం జనసేన నుంచి. ఓకే చిన్నపరెడ్డి గారు ఒక హాఫ్ మినిట్ ప్లీజ్. సార్ రాజు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసుకు సంబంధం లేదని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భాష మాట్లాడారో ఆ భాష మాట్లాడినందుకు కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి 4 సార్లు అతనికి బెయిల్ వచ్చింది. ఆయన ఉపా గురించి అడిగాడు, నేను ఆయన సెక్షన్ గురించి అడుగుతాను. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు ఆగండి లక్ష్మీకాంత్ గారు ఆగండి చిన్నపరెడ్డి గారిని మాట్లాడండి సార్ ప్లీజ్. అరే సెక్షన్ లో తెలియదు, ఉపా అంటే తెలియదు, ఇవాళ రోజున డిబేట్ కి వచ్చి మమ్మల్ని మాట్లాడతారు. వద్దు సార్ లక్ష్మీకాంత్ గారు మీరు ప్లీజ్ టార్గెట్ చేయొద్దు చిన్నపరెడ్డి గారిని ప్లీజ్. చిన్నపరెడ్డి గారు క్లోజ్ చేయండి మీరు. కాదు సార్ మాట్లాడనివ్వండి సార్ మాట్లాడండి. మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. ప్లీజ్ ఆగండి ఒక నిమిషం. ఓకే సార్ ఓకే టైం అయింది క్లోజ్ చేయాలి. మాట్లాడండి 30 సెకండ్స్ మీరు మాట్లాడండి. సార్ ఎందుకని ఇది పవన్ కళ్యాణ్ గారి వైపు మళ్ళీ తిరిగింది అంటే ఈగల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెడ్ ని పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఈ ఉపా చట్టమో యూపీఏ చట్టమో ఏదో ఒక చట్టం అయితే దాన్ని చేయటం ద్వారా టార్గెట్ అవుతున్నారు మీరు. టార్గెట్ అవుతారు ప్లీజ్. ఉపా చట్టం అనవాకండి. అది దానికి మన చట్టాన్ని గౌరవించాలి భారతదేశంలో ఉన్నారు. మళ్ళీ మీ మీద సార్ నా 30 సెకండ్స్ మాట్లాడలేదుగా. మీరు ఉప్పా చట్టం ఇంకేం మాట్లాడిస్తాను చెప్పండి. ఉప్పా చట్టం మాట్లాడతా నేను అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. ఓకే నాకు టైం అయింది సార్, క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్. ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు, బండారు వంశీ గారు, లక్ష్మీకాంత్ గారు, తురగా శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వ్యక్తమవుతున్నాయి. అటు తెలంగాణ